अथ मंत्रपाठः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। అందరికీ నమస్కారం అండి। నిన్న చెప్పిన పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? మహోదయ జీ వినిపిస్తుందా అండి? వినిపిస్తుందండి। చక్రతుహు రాయమన్నారు కదా మమ్మల్ని, రాసాము। అందులో క్రీ అతుస్ ఆ రూపం వచ్చిన తర్వాత లిటిచ అనే దానితో మనకి తర్వాత చివరికి ఇకో ఎనచి సూత్రం ద్వారా క్రా అతుస్ అని వస్తుంది కదా। ఇకో ఎనచి ద్వారా ఏమవుతుంది? క్రా అయిపోతుంది। అప్పుడు వచ్చేది రేప హలంతమా లేకపోతే రేపు హలంతం వస్తుంది। హలంతం వస్తుంది। సరేనండి, ఆ డౌట్ తీర్చుకోవటానికి అడిగాను। అందుకే మనకు చక్రతుస్ అయిపోతుంది। హలంతం కాబట్టి అతుష్ట ఆ బంధ కలుస్తుంది, అప్పుడు చక్రతు తయారవుతుంది। ఓకే అండి, సరేనండి జీ। ఇది ఎవరు చెప్పుకోవాలా? రూపసిద్ధి అవసరం లేదండి? రూపసిద్ధి చెప్పుకుందామంటారా? అవసరం లేదా? అవసరం లేదండి। ఓకే, అందరికీ అండి? అవసరం లేదండి। ఓకే అండి, ఒకసారి మౌఖికంగా చెప్తాను చూడండి। మౌఖికంగా ఇక్కడ డుక్రీ ధాతు, దీనికి భూవాదయో ధాతవ అనే సూత్రం ప్రకారం ధాతుని పేరు పెట్టుకుంటాము। ధాతుని పేరు పెట్టిన తర్వాత ఆది ఇంటుడవ అనే సూత్రం చేత ఆది డూకి డుక్రీలో ఉండే డుకారానికి హలంత్యం అనే సూత్రం చేత యకారం ఇత్ అని పేరు పెట్టుకుంటాం। ఇత్ సంజ్ఞా భవతి అని చెప్పి తర్వాత తస్యలోప అదర్శన లోపం చేసేస్తాం, అప్పుడు కేవలం కురు మిగులుతుంది। ఇప్పుడు మళ్ళీ ధాతు కురు మిగిలిన తర్వాత ధాతు అధికారంలోకి వెళ్ళి ప్రత్యయం తెచ్చుకోవాలి। ధాతు అధికారం ప్రత్యయం తెచ్చుకుంటాం, పరోక్షే లిట్, పరోక్షే భూతే కాలే అయితే లిట్ ప్రత్యయ భవతి, లిట్ లకారం తెచ్చుకుంటాం। కాబట్టి ఇవన్నీ రాయించాను, ముందు రాయించాను, అందుకే కురు లిట్ వస్తుందని। లిట్ వచ్చిన తర్వాత లిట్కి అనుమతి లోపం చేసుకుంటే ఇల్లు లకారం పొల్లు మిగులుతుంది। కురు ఇల్లు అలా మిగులుతుంది, కురు ఇల్లు అంటే లిట్లో టకారం వెళ్ళిపోతుంది, లీలో ఉండే ఇకారం కూడా వెళ్ళిపోతుంది, లా హలంతం మిగులుతుందండి। ఇప్పుడు ఈ లకార స్థానంలో లహ కర్మనిచ భావే చాకర్మ కేభ్య అనే సూత్రం చేత ఈ లకారం అనేది కర్తార్థంలో వస్తుందని చెప్పుకుంటాం। ఏమొస్తుంది? కర్తార్థంలో వస్తుంది। అంటే ఈ లకార స్థానంలో ఏదైతే ప్రత్యయం తెచ్చుకుంటామో కర్తం చెప్పడం కోసం వస్తుంది చెప్పి అని ముందుకు రాయించాను। లకార కర్తరి అర్థే భవతి అని చెప్పుకుంటాం। తర్వాత దీని తర్వాత లస్య ఇదం అధికార సూత్రం, లస్య అధికారం ప్రత్యయం తెచ్చుకోవాలి। కాబట్టి లస్య ఇదం అధికార సూత్రం। అస్మిన్ అధికారం ఏముంది? తిప్తస్ జీ సిప్తస్థామిభ్వస్మస్ తాతాం ఝ తాసాథాం ధ్వం ఇటు వహి మహి। ఈ సూత్రం ప్రకారంగా మనం మొత్తం తిబాది ఉత్పత్తి చేసి ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి రాస్తాం। పైన చెప్పిన విధంగానే ప్రథమ పురుష ద్వివచనే తస్ ప్రత్యయ భవతి, లకార స్థానే తస్ ప్రత్యయ భవతి, లకార స్థానం తస్ ప్రత్యయం వస్తుంది। అప్పుడేమైంది? కురు తస్, కురు తస్ వచ్చింది, లకార స్థానం తస్ వచ్చింది, కురు తస్, తస్ వచ్చిన వెంటనే మళ్ళీ పరస్మై ఏంటిది? అది బహువచనం, బహువచనం కదండి? చక్రతు అండి, చక్రతు చక్రతు చెప్తున్నారా మీరు? సరే అండి, ఓకే। ఏం చక్రు అడిగారా? అది కదా మనకు కావాల్సింది, అది కదా చేయమన్నారు మీరు।
అంటే దీని ఉంది ఇక్కడ జీ తెచ్చుకుంటాం. ప్రథమ పురుష భవతి జీ ప్రత్యయ భవతి అని చెప్తాం. తస్ అయితే ఇక్కడ తస్గా జీ ప్రథమ పురుష భవతి జీ ప్రత్యయ భవతి అని చెప్తాం. ఓకే, అది తెచ్చుకుంటాం. అది రెండు ఒకటే, పెద్ద తేడా ఏం లేదు. తస్ తెచ్చుకుంటే పరస్మై పదానం నల తుసు స్థల తుష నల్వమాహ అనే సూత్రం ప్రకారంగా తస్థల అతుస్ వస్తుంది. ఒకవేళ జీ తెచ్చుకున్నాం అనుకోండి, సేమ్ అదే ప్రక్రియ ఉంటుంది. జీ తెచ్చుకునేటప్పుడు జీ స్థలంలో ఊస్ తెచ్చుకుంటుంది. పరస్మై పదానం నల తుసు స్థల తుష నల్వమాహ అనే సూత్రం ప్రకారంగా తస్ అయితే అతుస్ వస్తుంది, జీ అయితే ఊస్ వస్తుందండి. ఓకే, రెండు సమానంగానే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కురు అతుస్సు లేదా ఉస్సు, కురు అతుస్సు, బహువచనం అయితే ఉస్సు, రెంట్లో ఏదైనా పెట్టుకోవచ్చు. అంటే బహువచనం అయితే ఉస్సు, ద్వివచనం అయితే అతుస్సు. ఇక్కడ తస్థానంలో అతుస్ వచ్చిందండి. కురు అతుస్, కురు అతుస్. ఇప్పుడు ఏముందంటే అసంయోగ లిటికిత్ అనే సూత్రం ప్రకారంగా ఇది అతుస్ అనే కిత్వత్ అండి. ఏంటి కిత్వత్ చేశాం. అతుస్లో కిత్ లేదు, కానీ లేదు కానీ కిత్వత్ చేసుకున్నాం. ఎందుకు చేశామంటే గమ హన జన ఖన గసాం లోప కింగిత్య నంగి అనే సూత్రం ప్రకారంగా కిత్వత్ చేయడం వల్ల ఏమైపోయింది, ఇచ్చా కిత్వత్ చేయడం వల్ల లాభం ఏం కలిగిందంటే మనకు సార్వధాతుక ఆర్ధధాతుకయో కురు అతుస్. ఈ సందర్భంలో సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా ఎప్పుడు కురు అతుస్ ఈ స్థితిలో అండి, కురు అతుస్ ఈ స్థితిలో వెంటనే ఏమొస్తుంది, సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా ఇక్కడ కురుకి గుణం ప్రాప్తం అవుతుంది. ఎందుకంటే ఇది ఆర్ధధాతుక ప్రత్యయం. ఎందుకంటే లిటిచా అనే సూత్రం ప్రకారంగా ఈ లిట్ స్థానంలో వచ్చిన ఏవైతే ప్రత్యయాలు ఉన్నాయో అవన్నీ కూడా ఆర్ధధాతుకాలు అవుతాయి అని చెప్పుకున్నాం. కాబట్టి ఇది ఆర్ధధాతుక ప్రత్యయం కాబట్టి మనకి ఏమొచ్చింది, గుణం. ఆర్ధధాతుక ప్రత్యయం పక్కన అంగానికి అంటే కురు ధాతుకి గుణం అవుతుంది అని చెప్పింది. కానీ అసంయోగ లిటికిత్ అనే సూత్రం ప్రకారంగా కకారానికి అసంయోగ లిటికిత్ అనే సూత్రం ప్రకారంగా అతుస్కి కిత్వత్ చేశాం కాబట్టి కింగితిచ అనే సూత్రం వచ్చి నిషేధించింది. ఏంటండి కింగితిచ, సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం వచ్చేసి కురుకి గుణం చేస్తా అంటే లేదండి ఇది అతుసు కిత్వత్ చేశాము, అసంయోగ లిటికిత్ ప్రకారం కిత్వత్ అయింది కాబట్టి కింగితిచ అనే సూత్రం వచ్చేసి ఆ గుణం కాకుండా నిషేధిస్తుంది. కిత్తు నిమిత్తం చేసుకొని గుణం చేసుకుంటే అది గుణము కానీ వృద్ధి కానీ రాదు అని చెప్పి నిషేధించింది. అందుకే మనకు గుణము కాలేదు. అందుకేమైంది, ఇకో ఎనచి అనే సూత్రం ప్రకారంగా కురు స్థానంలో ఎన్ ఆదేశం అయిపోయింది. కురు పక్కన ఉంటే రూ పక్కన ఉంటే రూకి పక్కనే ఉంది అచ్చు ఉందండి. అంటే ఇక్కులకు అచ్చులు పదం బాగున్నప్పుడు ఎన్ ఆదేశం అగును. ఇక్కుల స్థానంలో ఎన్నులు వస్తాయి ఎప్పుడు అచ్చులు పక్కన ఉంటాయి. ఇక్కడ కురులో రు ఇక్కులో ఉండి ఈ ఊ రు లు ఇక్కు ప్రత్యాహారంలో వస్తుంది. పక్కన అచ్చు కూడా ఉంది కాబట్టి ఆ ఇక్కు స్థానంలో ఎన్ వస్తుంది. ఈ ఊ రు లు రు అనే మూడు అక్షరం ఉంది కాబట్టి యా వా రాకారం వస్తుంది. రుకార స్థానంలో రకారం వస్తుంది. అందుకే క్ర అయిపోయింది. రూ స్థానం రకార హలంతం వచ్చి ఇప్పుడు అడిగినట్టుగా రకాల హలంతం వచ్చి కృ అయిపోయింది. కృ అతుస్ ఏముందండి, కృ అతుస్. ఇప్పుడు మళ్ళీ ఇటి ధాతో రణభ్యాసస్య ఏకాచో ద్వే ప్రథమస్య ఈ రెండు సూత్రాల ప్రకారంగా మనకు లిట్టు పక్కన ఉంటే అతుస్ అని లిట్టే కదా, లిట్టు స్థానంలో వచ్చింది కాబట్టి ఇది కూడా లిట్టే అనమాట. లిట్టు పక్కన ఉంటే ప్రథం ఏకాచ్ ధాతుకు ద్విత్వం అవుతుంది అని చెప్పింది. ఏం చెప్పింది, లిట్టు ప్రత్యయం పక్కన ఉంటే ప్రథం ఏకాచ్ ధాతునకు ద్విత్వం అవుతుంది. ప్రథం ఏకాచ్ ధాతునకు ఏమవుతుంది, ద్విత్వం అవుతుంది. ప్రథం ఏకాచ్ ధాతునకు ద్విత్వం అవుతుంది కాబట్టి ద్విత్వం చేస్తే ఏమవుతుంది, కురు కాదు. కానీ ప్రథం ఏకాచ్కు ద్విత్వం అవుతుంది అంటే ప్రథం ఏకాచ్ లేదు మనకి. ఇటీ పక్కన ఉంటే ప్రథం ఏకాచ్ ధాతునకు ద్విత్వం అవుతుంది అంటే డబల్ అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది, కురు రకాల హలంతం ఉంది. కురు అప్పుడైతే ఉన్నది కురు స్థితిలో ముందు లోపం చేయడానికి ముందు యనాదేశం చేయడానికి ముందు కురు ఉన్నది, అక్కడ అచ్చు ఉంది. అప్పుడు కురు అచ్చు చేసుకునే వాళ్ళం. కానీ ఇక్కడ లోపం అయిపోయింది కదా, ఇప్పుడు అచ్చు లేదు. ద్విత్వం ఎలా చేయాలి, ద్విత్వం ప్రాప్తం కావడం లేదు ఎందుకంటే లోపం చేసుకున్నాం. కాబట్టి ఇక్కడ ద్విత్వం చేయడం కోసమే ఇప్పుడు ద్విత్వం కల్పించడం కోసమే ఈ సూత్రం వచ్చింది. ఏది ద్విర్వచనేచి మన ప్రకృతి సూత్రం వచ్చి చెప్తున్నమాట. ద్విర్వచన నిమిత్తే అచిపరత, ద్విర్వచనానికి నిమిత్తమైనటువంటి ఆర్ధాతుక ప్రత్యయం అతుస్ పక్కన ఉంటే ముందు లోపం ఏం చేసాం, లోపాదేశం అంటే రుకార స్థానంలో ఏనాదేశం చేసాం కదా అది స్థాని రూపం అవుతుంది. అంటే
మొదట్లో ఏదైతే రూపం ఉందో అది రూపం వచ్చి కూర్చుంటుంది. అంటే కురు అలాగే వస్తుంది. స్థాని రూపం అవుతుందని చెప్పామండి. స్థానివత్తు కాదు. ఏమవుతుంది? రూపాది దేశం భవతి లేదా స్థాని రూపం భవతి. స్థాని రూపం అన్నా రూపాది దేశం రెండు ఒకటే. స్థాని రూపం అంటే మొదట్లో ఏదైతే స్థాని ఉన్నదో అదే స్థాని యొక్క రూపం వస్తుంది అని చెప్పిందన్నమాట. ద్వివచన నిమిత్త అచ్చు అనే పక్కన ఉంటేనా నువ్వు ముందు ఏదైతే క్రూ స్థానంలో ఏమైనా ఆదేశం చేసుకునేదా అది రూపాతి దేశం అవుతుంది. అంటే స్థాని రూపం అవుతుంది. మొదట ఏదైతే స్థాని ఉందో అదే రూపం వచ్చేస్తుంది అని ఈ సూత్రం చెప్పింది మనకు. కాబట్టే ఎప్పుడు ఓని ద్వివచనం చేసుకోవడానికి మాత్రమే ఈ పర్మిషన్ వచ్చేది. ద్విత్వం చేసుకున్నప్పుడు మాత్రమే ఇది కనిపిస్తుంది అంట. అందుకే కురు కనిపిస్తుంది. కురు అతుస్ అయిపోయింది. ద్విత్వం చేసింది. ఈ సూత్రం ప్రకారంగా ద్వివచనేచి అనే సూత్రం వచ్చేసి ద్వివచనం చేసుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంలో మాత్రమే అది అచ్చు ప్రథమ ఏకాచి కనిపించింది కాబట్టి ద్విత్వం చేసాం. అందుకే కురు అతుస్. మొట్టమొదటి దానికే కురు పెట్టేసాం. పక్కన అక్కడ ఎలా ఉందో అలాగే ఉంది. ఆల్రెడీ ఒకటి ఉంది మనకు. ద్విత్వం ఇంకొకటి చేసుకోవాలి. ఇంకోటి చేసుకోవాలంటే మనకు ప్రథమ ఏకాచ్చు కావాలి. అందుకే అది రూపాది దేశం అయిపోయింది. స్థాని రూపం అయిపోయింది. అంటే మొదట్లో కురు ధాతునకు ఏదైతే రుకారానికి రకారం ఆదేశం చేశామో ఎనాదేశం చేశామో అది స్థానివత అవుతుంది. అంటే రూపాది మొదట్లో ఏ రూపం ఉందో అదే కనిపిస్తుంది. అందుకే కృ అతుస్ అయిపోయింది. తర్వాత పూర్వాభ్యాస ప్రకారంగా ముందు దానికి మనం అభ్యాసం ఇప్పుడు పెట్టుకున్నాము. తర్వాత అభ్యాసం ఇప్పుడు పెట్టుకున్న తర్వాత వెంటనే ఉదత్ అనే సూత్రం వచ్చింది. ఉదత్ వచ్చేసి రుకార స్థానంలో అకారం అవుతుంది చెప్తుంది. అభ్యాసం అంటే కురు అండి. ఇక్కడ కృ అతుస్. ఇక్కడ రెండు చేసాము. అందులో మొట్టమొదటి దానికి అభ్యాసం ఇప్పుడు పెట్టాము. అభ్యాసంలో కురు ఉంది. ఆ కురులో రూ ఉంది కాబట్టి వెంటనే ఉదత్ వచ్చి చెప్పింది. ఒకవేళ అభ్యాసంలో రూ ఉంటే దానికి నేను ఆ చేస్తాను అంటుంది. ఏమంటుంది? ఒకవేళ అభ్యాసంలో రుకారం ఉంటే ఆ రుకారానికి నేను అకారం చేస్తాను అని చెప్పింది. ఈ మాట అకారం చేస్తాను చెప్పగానే వెంటనే ఉదన్ దప్పరావుడు పరిగెత్తుకుని వచ్చిందన్నమాట. నువ్వు ఒకవేళ నువ్వు రుకార స్థానంలో అకారం చేస్తే నేను వెంటనే ఆ అకారానికి పక్కన రకారం కూడా చేరుస్తాను అని చెప్పింది. ఉదన్ దప్పరాహ వచ్చి చెప్పింది. ఒకవేళ నువ్వు రుకార స్థానంలో అకారం చేస్తా అంటే రుకార స్థానంలో అకారం వచ్చిన కొన్ని వెంటనే ఉదన్ దప్పరాహ వచ్చేసి ఆ ఆకారం పక్కన నేను రకారం కూడా చేరుస్తాను. నువ్వు రుకార స్థానం ఎప్పుడు ఆకారం వచ్చినా దాని ప్రకారంలో నేను ఆకారం కూడా చేరుస్తాను అని చెప్పి ఈ సూత్రము ఆకారం కూడా చేర్చింది. ఉదత్ వచ్చేసి ఆకారం తీసుకొచ్చింది. ఆ ఆకారానికి పక్కన రకారాన్ని ఉదన్ పరాహ అనే సూత్రం వచ్చేసి తీసుకొచ్చింది. అందుకే కురు స్థానంలో కర్ర అయిపోయింది. ఏమైపోయిందండి? అభ్యాసంలో కురు ఉంది కదా దానికి కర్ర అయిపోయింది. కృ అతుస్. ఇప్పుడు మళ్ళా హలాది శేష ప్రకారంగా అభ్యాసంలో ఉండే ఆది హల్లు మాత్రం మిగులుతుంది. అంటే కకారం మాత్రం మిగిలింది. కకారం పక్కన ఉండే రకారం వెళ్ళిపోయింది. అప్పుడు ఓన్లీ కా మిగిలింది. కృ అతుస్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళా కుహోష్టు అనే సూత్రం ప్రకారంగా అభ్యాసంలో కవర్గానికి చవర్గం అవుతుంది. అభ్యాసంలో కవర్గం ఉంది కాబట్టి చవర్గం చేసుకున్నాం. అంటే కవర్గస్య స్థానం చవర్గ భవతి. కవర్గం మొట్టమొదటి అక్షరం కాబట్టి చవర్గంలో మొట్టమొదటి అక్షరం చేసుకుంటాం. అందుకే ఏమైపోయింది? చా అయిపోయింది. కకార స్థానం చా అయిపోయింది. చా కృ అతుస్ కలిపి చక్రతుస్ అయిపోయింది. ఆ సకారానికి రుత్వం విసర్గం చేసుకుంటే చక్రతు అనే రూపం వస్తుంది. అది ఊసి పెట్టుకుంటే చక్రుహు అయిపోతుంది. అతుస్థానం ఊసి పెట్టుకుంటే కలిపి చక్రుహు అయిపోతుంది. చక్రుస్సు మళ్ళీ సకాల రుత్వం విసర్గం చేసుకుని చక్రుహు అయిపోతుంది. ఏం మార్చడానికి ఏం లేదు. ఈ రకంగా మనం చూసుకోవాలండి. అస్తు. ఇప్పుడు సందేహం ఉందండి? ఎవరైతే అడిగచ్చా అర్థమైందా? అర్థమైంది మహోదయ. ఒకవేళ రూప రాని వాళ్ళు ఉంటే కూడా మీకు గ్రూప్ లో పెట్టాలని అది చూసి రాసుకోవచ్చు అండి. ఇబ్బంది లేదు. నీరజ గారు నిర్మల గారు వాళ్ళు రాశారు కాబట్టి ఒకసారి చూసుకోండి. అస్తు. ఇంకేదో సందేహం ఉంటే మీరు అడగవచ్చు. ఓకే అండి. ఇప్పుడు నెక్స్ట్ ఒక నిర్ణయ శబ్దం ఉంది. అది చూసుకోండి. ఏదో చెప్పుకుందాం. నిర్ణయ రూపసిద్ధి చూసుకోండి. మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నిర్ణయ ఇది లిట్ లకారం అండి. ఇక్కడ మొత్తం లిట్ లకారంలో గురించి రూపం చూపించాలంట. ఎందుకంటే లిట్ లకారంలో మాత్రం నృత్యం చేసుకుంటాను. ఎక్కడ చేసుకోమంట. నీ వేరే సందర్భాలు ఉన్నాయి. లిట్ లకారం చేసుకుంటా ఇదే ప్రకారం చూపించారు ఇక్కడ. చిన్న సంశయం చెప్పండి. అడగచ్చు సార్. యాక్చువల్ గా ఏంటంటే
ఇప్పుడు ఆ, అడగండి. కుహోస్చు అన్నప్పుడు కా స్థానంలో చకారం వచ్చిందండి, కకార స్థానంలో ఉమ్. అవునండి, కవర్గ స్థానం చవర్గం వస్తుంది అంటుంది. ఏముంటుంది? కవర్గ స్థానం చవర్గం. కవర్గంలో ఎన్నో అక్షరం ఉంది? మొట్టమొదటి అక్షరం ఉంది కాబట్టి చవర్గంలో మొట్టమొదటి అక్షరం వచ్చింది. అందుకే చా అయిపోయింది. చా పక్కన కృ, చక్ర అతుస్ అయిపోయింది. ఏంటి జీ చెప్పండి, సందేహం ఏంటండి ఇక్కడ? అంటే రకారం ఉంది కదా సార్, కర్ర అనే దాంట్లో రా ఉంది కదా, అది ఎలా వెళ్ళిపోయింది అని అడుగుతున్నాను సార్. హలాది శేష. ఓకే సార్. హలాది శేష ప్రకారంగా అభ్యాస గుణం అది చేసుకుంటే మనం ఉదత్తు ఉదనపద సహాయంతో అర్ర అయిపోయింది. ఉదత్తు వచ్చి ఆకారం చేసింది దుకానికి, ఆకారం చేయగానే ఉదనపద వచ్చేసి దాని పక్క రకారం చేర్చింది అన్నమాట. అందుకే అర్ర అయిపోయింది. అర్ర అయిపోయిన తర్వాత వెంటనే జరిగింది హలాది శేష వచ్చిందండి. హలాది శేష వచ్చి హలాది హల్ ఆది శేష. అభ్యాసంలో ఉండే ఆది హల్ శేష అంటే మిగులుతుంది. ఆది హల్లు వర్ణం మాత్రమే మిగులుతుంది చెప్పారు. ఆది హల్లు మాత్రమే మిగులుతుందంటే ఆటోమేటిక్ గా ఏదైతే ఆది లేదో అది తొలగిపోతుంది అర్థం అవుతుంది. అంతే కదా. ఇక్కడ ఒక విద్యార్థి ఉండాలి అంటే అది ఒకటే విద్యార్థి ఉంటాయి కాబట్టి చెప్పండి. ఇక్కడ రాముడే ఉంటా అంటే అందరూ వెళ్ళిపోతారు. అట్లే ఎన్ని హల్లునే వెళ్ళిపోతాయి. అందుకే ఇక్కడ కురు మాత్రమే ఆది హల్లు కాబట్టి అది కా ఒకటి మాత్రం ఆది హల్లు కాబట్టి అది మిగిలింది. నేను పక్క రకాలు వెళ్ళిపోయింది అన్నమాట. ఓకేనా? అందుకే ఓన్లీ కా మిగిలిందండి. ఆ కకారానికే కుహోస్టు వచ్చేసి చకారం చేసింది. ఓకే. ఓకే, నిన్నయ చూసుకోండి. నిన్నయ రూపం చూసుకోండి, రాసుకోండి. నిన్నయ మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ క్రింద చూసుకోండి. నిన్నయ. నిన్నయ అంటే ఏంటి? ఇది బహువచనం యొక్క రూపం అండి. ఇది ఉత్తమ పురుషుడు. ఇప్పుడు మనం లిట్ల కాలంలో ప్రథమ పురుషుడు ద్వివచనం చూసినాం, బహువచనం చూసాం. ఇప్పుడు ఉత్తమ పురుషులో ఏకవచనం ఎలా ఉంటుంది చూపిస్తాం. లిట్ల కాలంలో ఉత్తమ పురుషుడు ఏకవచనం యొక్క రూపం ఎలా ఉంటుంది చూద్దాం. రాసుకోండి. నిన్నయ అంటే నేను తీసుకెళ్ళాను. నిన్నయ అంటే నేను తీసుకెళ్ళాను అని అర్థం. నేను తీసుకువెళ్ళాను, తీసుకెళ్ళాను. ఓకే అండి, చూడండి ఇక్కడ దీంట్లో ఏ ధాతు తీసుకున్నాం? నీయి ప్రాపణ్య ధాతు. నీ చూసుకుని ఇక్కడ అనా నీయి ప్రాపణ్య ధాతు. నీయి ధాతు అండి. నీయి ప్రాపణ్య తీసుకెళ్లే అర్థంలో, చేర్చే అర్థంలో ఇది అర్థం. ప్రాపణ్య దీని యొక్క అర్థం ప్రాపణ్య అండి. ఇక్కడ ధాతు నీ ఇచ్చాడు, దాని మీనింగ్ ప్రాపణే. ఇది ధాతు యొక్క అర్థం అండి. అస్తు. సో నీ ధాతు తీసుకోండి. నీ ధాతుకి ఎదురుగా రాసుకుని భూవాదయో ధాతవ. భూవాదయో ధాతవ అనేన సూత్రేణ నీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. నీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. నీ ఇత్యస్య ధాతు సంజ్ఞా భవతి. దాస్ని పెట్టిన తర్వాత వెంటనే నోనహ ఏంటి వచ్చిందండి? అనావండి. నోనహ సూత్రం చూసుకోండి ఇక్కడ. నోనహ వచ్చిందండి. నోనహ. నో నహ. నోనహ అణో నహ. రాసుకోండి. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ धातोः आदि नकारस्य, धातोः आदि अण अंडि अणकारस्य नकारादेशो भवति. धातोः आदि अणकारस्य नकारः आदेशो भवति. नकारः आदेशो भवति. नकारः आदेशो भवति.
ఇది నో నహ సూత్రం స్పష్టంగా ఉంది. నో అనాకి నో నహ అంటే నకార స్థానంలో నకారం వస్తుంది. ఇక్కడ ఏముంది నీ ప్రాపణి ధాతుగా అనా నీలో అనా ఉంది కదా, అనాకి సామాన్య నకారం వస్తుంది అన్నమాట. అది కింద రాయండి, కింద రాయండి. ఏం రాస్తుంది? నో నహ అనే సూచన నకారస్య నకార ఆదేశ భవతి. ఆదేశం చేస్తుంది నీ అయిపోతుంది. సామాన్య అనా ఉంది కదా, నీ సామాన్య నకారం అయిపోతుంది. నీజి రాయండి, నీజి. ఓకే, నీజి అయిపోయింది. దీనికి ఎదురుగా రాసుకో మళ్ళీ. దీనికి ఎదురుగా హలంత్యం 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 అనే సూచన నీ ధాతో అంతిమ యకారస్య ఇత్సంజ్ఞా భవతి. నీ ధాతో నీ వచ్చిన అనా వెళ్ళిపోయి నా వచ్చిన సామాన్య నీ ధాతో అంతిమ యకారస్య నీ ధాతో అంతిమ యకారస్య నీ ధాతో అంతిమ యకారస్య ఇత్సంజ్ఞా భవతి. నీ ధాతో అంతిమ యకారస్య किं भवति? इत् संज्ञा भवति. इत् संज्ञा भवति. तो इत् संज्ञा पुनः तस्य इत् संज्ञा किंद राసుకోండి. इत् संज्ञा तस्य लोपः आदर्शनं लोपः सूत्र राయండి. तस्य लोपः आदर्शनं लोपः అంటే ఆది నకారంకి సారీ అంతిమ యకారం ఇట్ సంజ్ఞ పెట్టింది. ఇట్ సంజ్ఞ పెట్టగానే తస్య లోప అదర్శన లోప ప్రకారం యకారం వెళ్ళిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? నీ ఎలాగుందో అలాగుంది, నీ మిగులుతుంది. యా వెళ్ళిపోతుందండి. నీ దీర్ఘం అండి, ధాతువుని దీర్ఘం ఆల్రెడీ ముందు నుంచే ఉంది. కేవలం ఆది నకారానికి మాత్రమే ఆ నకారానికి మాత్రం నకారం చేసుకున్నాం. ఓకేనా? కాబట్టి నీ నల్ సారీ నీ వచ్చిందండి. నీ ఇప్పుడు రాసుకోండి. నీ ఇప్పుడు రాయండి. ధాతో ఇదం అధికార సూత్రం. మళ్ళీ ధాతుకు అధికారాన్ని ప్రతి తెచ్చుకోవాలి. ధాతో ఇదం అధికార సూత్రం. ఇదం అధికార సూత్రం. అస్మిన్ అధికారే టిప్ తస్ జీ డాష్ డాష్ పెట్టండి. అస్మిన్ అధికారే ఏంటి? సారీ క్షమించండి, డైరెక్ట్ రాదు. అస్మిన్ అధికారే పరోక్ష లిట్ అండి. లిట్ తీసుకున్నాం ముందు. పరోక్ష లిట్ అதாவது ధాతుక అధికారం ముందు పరోక్ష లిట్ వచ్చింది. పరోక్ష లిట్. ఓకే, దీనిపై లిట్ తీసుకొస్తాం. ఓ సూత్రం రాసుకోండి. ఎందుకు రాయించాం పక్కన రాయండి. ఇప్పుడు ఎలా కింద నీ లిట్ తీసుకొచ్చింది. పరోక్ష లిట్ ప్రకారం లిట్ వచ్చింది. పైన చెప్పిన విధంగా రాసుకోండి. నీ లిట్ వచ్చిందండి. ఇప్పుడు దీనికి ఎందుకు రాసుకోండి. నీ లిట్ తర్వాత లోపః లిట్ ఇత్యస్య అనుబంధ లోపః. అప్పుడు ఏమవుతుంది? నీ లకారం వెళ్తుంది. రాసుకోండి. నీకి లట్కి అనుబంధ నీ ఇత్యస్య అనుబంధ సారీ నీ లిట్ వచ్చిందండి. లిట్ ఇత్యస్య అనుబంధ లోపః. లిట్కి అనుబంధ లోపం చేస్తే ఏమి వెళ్తుంది? లకారం వెళ్తుంది. నీక లిట్ అండి. లిట్ ఇత్యస్య అనుబంధ లోపః. లిట్ ఇత్యస్య అనుబంధ లోపః. అప్పుడు ఏం వెళ్తుంది? లకారం పొల్లి వెళ్తుంది. నీ ఇప్పుడు దీనికి ఎదురు రాసుకోండి. దీనికి ఎదురు ఏం రాస్తుందంటే లహ కర్మణ్య భావే చాకర్మకేభ్యః. ఓన్లీ సూత్రం రాసుకోండి. లహ కర్మణ్య, దీని అర్థం పైన చెప్పిన విధంగా సూచి రాసుకోండి. లహ కర్మణ్య భావే చాకర్మకేభ్యః. ఈ సూత్రం ద్వారా లకారం కర్త అర్థులు వచ్చింది. తర్వాత లస్య రాయండి. లస్య ఇదం అధికార సూత్రం. ఈ అధికారంలో ఉంది. ఇప్పుడు దాని కింద తిప్ తస్ జి షిప్ తస్ థా డాష్ డాష్ పెట్టేసింది. డాష్ డాష్ పెట్టేసింది. ఒకసారి మళ్ళీ చాలా రోజులు ఏంది కదా త్రిబాధ ఉత్పత్తి ఎలా జరిగిందో ఓన్లీ సూత్రం రాసుకోండి. ఎలా వచ్చిందండి? తిప్ తస్ జి డాష్ డాష్ అనేన సూత్రేణ లకార స్థానే అష్టాదశ ప్రత్యయాః భవంతి. లకార స్థానే అష్టాదశ ప్రత్యయాః భవంతి. లకార స్థానే
అష్టాదశ ప్రత్యయాః భవంతి. మొత్తం 18 ప్రత్యయాలు వచ్చాయండి. ఎక్కడ? లకార స్థానంలో. పదంతు పదంతో అని పెట్టి రాయి కింద. లహ పరస్మై పదం. ఓల్డ్ సూత్రాలు చెప్తున్నాడు. లహ పరస్మై పదం. వీటి చేత అన్నిటికీ పరస్మై పదం పెట్టుకున్నామట. తర్వాత కింద రాసుకోండి. తంగాణా వాత్మనే పదం. లహ పరస్మై పదం వచ్చేసింది. ఆ లకార స్థానంలో వచ్చిన 18 ప్రత్యయాలకు పరస్మై పదం, అన్నిటికీ పరస్మై పదం పేరు పెట్టేసింది. మామూలుగా సహజంగా అందరికీ పరస్మై పదం పేరు పెట్టేసింది. కానీ వెంటనే తంగాణా వాత్మనే పదం, ఆత్మనే పదం. ఇదే లేదండి, తా నుండి మొదలుకొని మహింగ్ వరకు ఉండే ప్రత్యయాలు ఏవైతున్నాయో వాటిని ఆత్మీయ పదం పేరు పెట్టింది. ఇది ఆత్మీయ పదం పేరు పెట్టేసింది. ఆ రకంగా 2 భాగాలు అయిపోయాయి. అంటే తా నుండి మొదలుకొని మహింగ్ వరకు 9 ఆత్మీయ పదాలు అయితే మిగిలినటువంటి 9 పరస్మయ పదాలే. మిగిలిన 9 అవి పరస్మయ పదాల కింద తీసుకుంటాం. మిగిలిన 9 పరస్మయ పదాల కింద తీసుకుంటాం. అస్తు. సో లహ పరస్మయ పదం, తంగాణ ఆత్మీయ పదం. నెక్స్ట్ రాసుకోండి. ఏమొస్తుంది? శేషాత్ కర్తరి పరస్మయ పదం. మళ్ళీ ఏమొస్తుంది? ఇప్పుడు ఆత్మీయ పదాలు పరస్మయ పదాలు చెప్పి 2 భాగాలు విభజించుకున్నాం. ఆత్మీయ పదాలుగా పరస్మయ పదాలు 2 భాగాలు 18 పదాలు విభజించుకున్నాము, విభాగం చేశాము. ఇప్పుడు ఏం తెచ్చుకోవాలి దాంట్లో అంటే శేషాత్ కర్తరి పరస్మయ పదం. కర్తార్థంలో కాబట్టి వచ్చింది, పరస్మయ పదం తెచ్చుకొని చెప్పింది. ఏది? శేషాత్ కర్తరి పరస్మయ పదం రాయండి. శేషాత్ కర్తరి పరస్మయ పదం. ఈ సూత్రం నుంచి పరస్మయ పదం వచ్చింది. అంటే పరస్మయ పదం అనగానే ఆత్మీయ పదం వెళ్ళిపోతుంది. శేషాత్ కర్తరి పరస్మయ పదం. కానీ ఈ సూత్రం 18 ప్రత్యయాల నుంచి ఆత్మీయ పరస్మయ పదాలు అనే ఓన్లీ పరస్మయ పదాలు మాత్రం మిగిలాయి. ఆత్మీయ పదాలు 9 ప్రత్యయాలు వెళ్ళిపోయాయి. కానీ ఆ పరస్మయ పదాలు కూడా 9 ఉన్నాయి. అందులో ఏం తెచ్చుకోవాలి? దానికి సమాధానంగా రాసుకోండి. తింగ స్త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. ముందుగా దానికి ఒక వ్యవస్థ కల్పించుకుంటున్నామట. తింగ స్త్రీని ప్రథమ మధ్యమోత్తమాః. ఇది వచ్చేసి ప్రథమ పురుషము, మధ్యం పురుషము, ఉత్తమ పురుషం పేరు పెట్టేసిందండి. మళ్ళీ కింద రాసుకుని తింగ స్త్రీని ప్రథమ మధ్యమోత్తమ. తాన్యేకవచన ద్వివచన బహువచన నాన్యేకశః. నెక్స్ట్ వచ్చేటువంటి తాన్యేకవచన ద్వివచన బహువచన నాన్యేకశః. ఇంకో స్థలం వచ్చింది. అది ప్రథమ పురుషం, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టా కానీ వెంటనే తాన్యేకవచన ద్వివచన బహువచన నాన్యేకశః. ఇది వచ్చేసి ఎవరికైతే ప్రథమ పురుషము, మధ్యం పురుషం, ఉత్తమ పురుషం పేరు పెట్టావు కదా, వాటికి క్రమంగా ఏకవచనము, ద్వివచనం, బహువచనం పేరు పెట్టుకొని చెప్పి చెప్పింది. అందుకే ఓన్లీ సూత్రం రాసుకుని తాన్యేకవచన ద్వివచన బహువచ నాన్యేకశః అనే సూత్రం వచ్చేసి తాని కాని ప్రథమ పురుష, మధ్యం పురుష, ఉత్తమ పురుష అని ఇవి వాటికి క్రమంగా ఏకవచనం, ద్వివచనం, బహువచనం అని పేరు పెట్టిందండి. సరే, అలా పేరు పెట్టిన తర్వాత ఏం జరిగింది? పేరు పెట్టుకున్నాం అంటే విభాగం. ప్రథమ పురుషం అంటే ఇది ఏకవచనం, అంటే ద్వివచనం, అంటే బహువచనం. కానీ మనకు నిర్ధారణ కాలేదు. ఏం తెచ్చుకోవాలి? ప్రథమ పురుషం తెచ్చుకోవాలా, మధ్య పురుషం తెచ్చుకోవాలా, ఉత్తమ పురుషం తెచ్చుకోవాలా? దాంట్లో ఏకవచనమా, ద్వివచనం, బహువచనం ఎలా తెలుస్తుంది మనకు? అప్పుడు అస్మద్యుత్తమః రాసుకోండి. వీటిలో ఏం తెచ్చుకోవాలి? ప్రథమ పురుషమా, మధ్యం పురుషమా, ఉత్తమ పురుషం అంటే మన లక్ష్యం ఏంటి? మన లక్ష్యం నిర్ణయ రూపం తయారు చేయాలి. నిర్ణయ రూపం ఉత్తమ పురుషంలో ఉంది కాబట్టి మనం ఉత్తమ పురుషం ప్రతి తీసుకోవాలి. అందుకే అస్మద్యుత్తమః. ఇది వచ్చేసి అనన్య సూచన ఉత్తమ పురుషో భవతి అంటుంది. ఈ పరస్మృతిలో ఏమొస్తుందంట? అనన్య సూచన ఉత్తమ పురుషో భవతి అని చెప్పినాడు. అనన్య సూచన ఉత్తమ పురుషో భవతి అంటే ఈ 18 ప్రత్యయాల్లో ఏం 9 ప్రత్యయాలు ఏం తెచ్చుకోవాలంటే ప్రథమ పురుషం తెచ్చుకోవాలా, మధ్యం పురుషం తెచ్చుకోవాలా, ఉత్తమ పురుషం తెచ్చుకోవాలంటే ఏం చెప్పింది? ఉత్తమ పురుషో భవతి, ఉత్తమ పురుషం వస్తుంది అని చెప్పింది. ఏమొస్తుంది? ఉత్తమ పురుషము వస్తుందని చెప్పింది. అంటే ఉత్తమ పురుషం వచ్చిన తర్వాత మళ్ళీ ఏం తెచ్చుకోవాలి? ఆ ఉత్తమ పురుషంలో 3 ఉన్నాయి. ఆ 3 ఏం తెచ్చుకోవాలి మనం? ఉత్తమ పురుషులు ఏకవచనం ఉంది, ద్వివచనం ఉంది, బహువచనం ఉంది. అంటే ఏముంది? మిప్ వస్ మస్. మిప్పు వస్సు మస్ 3 ప్రత్యయాలు ఉన్నాయి. ఏం తెచ్చుకోవాలి దాంట్లో? ఏకవచనం ఆచార్య. ద్వేక ద్వివచనైక వచనే.
ద్వేకయోర్ ద్వివచనైక వచనే ద్వేకయోర్ ద్వివచనైక వచనే ద్వేకయోర్ ద్వివచనైక వచనే ద్వేకయోర్ ద్వివచనైక వచనే ఇది వచ్చేసి ఏకవచన వివక్ష ఏకవచన ప్రత్యయ భవతి ద్వివచన వివక్ష ద్వివచన ప్రత్యయ భవతి అని చెప్పింది. అందుకే మనం ఏకవచన వివక్ష కాబట్టి మనం ఏం తెచ్చుకుంటాం ఇక్కడ మిప్పు తెచ్చుకుంటాం. ఏం తెచ్చుకుంటాం? మిప్పు తెచ్చుకుంటాం. ఓకేనా? అందుకే అనేన సూత్రేణ ఏకవచన వివక్షాయాం उत्तम पुरुष एकवचने मिप् प्रत्यय भवति अनेन उत्तम पुरुष एकवचने मिप् प्रत्यय भवति अदे कदा उत्तम पुरुष एकवचने मिप् वस्तुन्नाड रासुकोंडि अनेन उत्तम पुरुष एकवचने मिप् भवति अनेन सूचना उत्तम पुरुष एकवचने मिप् प्रत्यय भवति तो ఏకవచన వివక్ష కాబట్టి మిప్పు తెచ్చుకున్నామాట. అందుకే ఏమవుతుంది తెచ్చుకునే పక్కన లకార స్థానం వస్తుంది మిప్పు వస్తుందండి. ఇప్పుడు రాసుకోండి నీ మిప్పు ఏమొచ్చింది నీ మిప్పు నీ మిప్పు నీ మిప్పు నీ మిప్పు అండి. ఇప్పుడు తెచ్చుకోండి మళ్ళా పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ ఇది వస్తుందండి. పరస్మై పదానాం మిప్పు తీసుకొచ్చిన తర్వాత నీ మిప్పు తీసుకొచ్చారు కదా లకార స్థానంలో మిప్పు పెట్టినాయి నీ మిప్పు వచ్చింది. దీనికి ఎదురు ఏం రాస్తారు పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ పరస్మై పదానాం నల తుసు స్థల తుష నల్వమాహ 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 ఇదేం చేసింది రాసుకున్నా అనేన సూచన మిప్పు స్థానం నల్ భవతి. ఈ విధంగా తస్థానం అతుస్ తెచ్చుకున్నాము జీ స్థానం ఊసి తెచ్చుకున్నాము అలాగే మిప్పు స్థానం ఏమొస్తుంది నల్ వస్తుందండి. అందుకే రాసుకున్నాం అనేన మిప్పు స్థానే నల్ ఆదేశ భవతి అనేన సూచన మిప్పు స్థానే నల్ ఆదేశ భవతి మిప్పు స్థానంలో నల్ ఆదేశం వస్తుంది. అనేన సూచన మిప్పు స్థానే నల్ ఆదేశ భవతి నల్ ఆదేశం వస్తుంది. నల్ చేసుకోండి మిప్పు నల్ అయిపోయిందండి. ఇప్పుడు ఏమైంది మిప్పు నల్ స్వాతి మిప్పు నల్ ఉన్నా నీ నల్ ఏదండి నీ నల్ నీ ధాతు మిప్పు స్థానం నల్ వచ్చిందన్నమాట. మిప్పు స్థానం వచ్చింది నల్ వచ్చింది. ఓకే ఇప్పుడు దీనికి ఎదురుగా రాసుకోండి నల్ ఇత్యస్య అనుబంధ లోప ఏంటండి నల్ ఇత్యస్య అనుబంధ లోప అప్పుడు ఏం వెళ్తుంది ఆ మిగులుతుంది. ఆ ఎలా మిగిలింది ఆ హలంచం అనే సూత్రం లకారం లకారానికి హలంతి పంచం అణకారమేమో చుట్టూ ఆచార్య జీ చుట్టూ చుట్టూ అండి చుట్టూ ఇది ప్రత్యయానికి ఆదిలో చవర్గం కానీ టవర్గం కానీ ఉంటే వాటికి ఏం చేస్తుంది ప్రత్యయానికి ఆదిలో ఉండే చవర్గం యొక్క అక్షరం కానీ టవర్గం యొక్క అక్షరం కానీ ఉంటే వాటికి ఇత్తని పై పెట్టేస్తుంది. ఇత్తని పై పెట్టగానే తస్యలోప అదర్శన లోప అయిపోతాయి. ఇక్కడ ఏముంది చవర్గం ఉందా టవర్గం ఉందా చవర్గం ఉందా టవర్గం ఉందా చుట్టూ సుతంగా ఇత్తని పై పెట్టాము అందుకే అనుబంధ లోపం ఈ రకంగా చేస్తామండి. ఓకేనా అస్తు ఉత్తమం. తో నీ ఆ మిగిలినది నీ ఆ ఇప్పుడు రాసుకోండి మళ్ళా నలుత్తమోవా ఏంటండి నల్ ఉత్తమోవా నల్ ఉత్తమోవా నల్ ఉత్తమోవా ఇదేమంటుంది చూసుకోండి 7:90 నలుత్తమోవా రాసుకుని అనేన సూచన అనేన సూచన ఉత్తమ పురుషో నల్ వికల్పెన్ నిత్వత్ భవతి. ఉత్తమ పురుషు నల్ వచ్చింది కదా ఇప్పుడు ఉత్తమ పురుషులుగా వచ్చిన ఉత్తమ పురుషు మిప్పు స్థానం నల్ వచ్చిందన్నమాట. కానీ ఉత్తమ పురుషులో నల్ అనేది వికల్పెన్ నిత్వత్ భవతి. వికల్పెన్ ఉత్తమ పురుషో నల్ అనేన సూచన
అనేన సూత్రేణ ఉత్తమ పురుషో నల్ ఉత్తమ పురుషో నల్ వికల్పేన నిత్వత్ భవతి. ఉత్తమ పురుషో నల్ వికల్పేన నిత్వత్ భవతి. ఇది నిత్య ఆల్రెడీ ఉంది కదా, మన నిత్వత్ చేయడానికి అవసరమే ఉందండి ఇక్కడ. నిత్వత్ వికల్ప భవతి అంటుంది ఇక్కడ. దీని యొక్క తాత్పర్యం ఏంటి ఇక్కడ? ఎందుకు చెప్పాల్సి వచ్చింది? కాకపోతే ఈ సూత్రము ఉత్తమ పురుషులు ఎప్పుడు నల్లు వచ్చినా అది వికల్పంగా, అంటే ఇక్కడ నిత్ అనేది నల్లు నిత్యంగా ఉందండి, కానీ నిత్యంగా ఉండదు, ఇది వికల్పంగా ఒకసారి నిత్యవత్ అవుతుంది, ఒకసారి నిత్యవత్ కాదు అని చెప్పి. ఆల్రెడీ ఉందని ఒకసారి కాదు అంటే 2 రూపాయలు తయారు చేసిన ఆట. ఎందుకంటే 2 రూపాయలు కనిపిస్తాయి మనకు, ఒకసారి నిత్యవత్ అవుతుంది, ఒకసారి నిత్యవత్ కాదు. ఆల్రెడీ ఉన్నదనే కాకుండా చేస్తున్నాం, అందుకే వికల్పం అవుతుంది. అందుకే ఉత్తమ పురుషులు వచ్చిన నల్లు ఏదైతే ఉందో అది వికల్పం నిత్యవత్ భవతి. ఒకసారి నిత్ చేసిన విధంగా అది చేసే ఉంది, ఒకసారి చేయకుండా మనం భావిస్తాము, అలాగా 2 రూపాయలు తయారవుతాయి. అందుకే వికల్ప నిత్యవత్ భవతి అని చెప్పింది. అంటే నిత్యంగా ఉంది, కానీ వికల్పం చేయడం కోసం ఈ సూత్రం రచించాల్సి వచ్చినమాట. అది నిత్యం ఉంది, దాన్ని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి వికల్పంగా నిత్యవత్ చేశాం, ఎందుకంటే దీనివల్ల 2 రూపాయలు తయారు చేయాలి కాబట్టి. ఓకే అండి. సో అందుకే ఉత్తమ పురుషులు వికల్పం నిత్యవత్ భవతి అని చెప్పాం. సరే, చూసుకోండి. నిత్యవత్ చేయడం వల్ల ఏం కలిగిందంటే రాసుకోండి. అచో ఈ నితి ఏమొచ్చిందండి రాసుకోండి. ఇప్పుడు నిత్యవత్ అంటే ఎప్పుడు ఒకసారి నిత్యవత్ అవుతుంది, ఒకసారి కాదు. ఎప్పుడైతే నిత్యవత్ అవుతుందో ఆ పక్షంలో ఈ సూత్రం వస్తుందండి. ఎస్, నిత్యవత్ భవతి అంటే ఎప్పుడైతే నిత్యవత్ చేసుకుంటాం, నిత్య భావిస్తామో ఆ సందర్భం ఈ సూత్రం వస్తుంది అన్నమాట. రాసుకోండి. అచో ఈ నితి, అచో ఈ నితి, అచో ఈ నితి, అచో ఈ నితి చూసి రాసుకోండి. అచో ఈ నితి ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోండి. అచోయ్ ఈ నితి, అచోయ్ ఈ నితి రాసుకోండి. అనేన సూత్రేణ నిత్ ప్రత్యయ పరతః అంగస్య వృద్ధిర్ భవతి. అనేన సూత్రేణ నిత్ ప్రత్యయ పరతః, అనేన సూత్రేణ నిత్ ప్రత్యయ పరతః, నిత్ ప్రత్యయ పరతః, అనేన సూత్రేణ నిత్ ప్రత్యయ పరతః అంగస్య వృద్ధి భవతి. నిత్య ప్రత్యయం పక్కన ఉంటే అంగానికి ఏమవుతుంది? వృద్ధి అవుతుందంట. నిత్య ప్రత్యయ పరతః అంగస్య వృద్ధి భవతి, అంగానికి వృద్ధి అవుతుంది. నిత్య ప్రత్యయ పరతః అంగస్య కిం భవతి? వృద్ధి భవతి. సో వృద్ధి చేస్తే ఏమవుతుంది? ఈ కారానికి ఐకారం వస్తుంది. ఐకారం వస్తుందండి, ఐ వస్తుంది. ఓకేనా? ఓసారి వృద్ధి చేయకపోయినా ఇది నిత్యవత్ చేసిన పక్షంలో వృద్ధి అవుతుంది. ఓసారి వృద్ధి చేయకపోతే ఒకసారి చేయగలరు, వికల్పంగా వస్తుంది. ఒకసారి నిత్యవత్ కాదు, నిత్యవత్ ఉంటే ఇది ఈ సూత్రం వస్తుంది. నిత్యవత్ లేకపోతే ఏమొస్తుంది? సార్వధాతుక ఆర్ధధాతుకయో అనే సూత్రం ప్రకారంగా ఏమొస్తుందండి? అప్పుడు నీకు స్థానం నే అయిపోతుందండి. ఓకేనా? ఈ స్థానం నే అయిపోతుంది. కాబట్టి రాసుకోండి. ఇక్కడ వృద్ధి మనం ముందు రాసినది అంటే ఇక్కడ ముందుగా గుణపక్షం ఇచ్చాడు, నిత్య కానప్పుడు ఎలా ఉంటుంది ఇచ్చాడు, మన నిత్య అయిన విధంగా రాసుకునే వాటి పర్వాలేదు. రాసుకోండి. అచోయితి ఇచ్చుదే వృద్ధి భవతి. వృద్ధి చేయండి, ఏమవుతుంది? నై చేయండి. ఇక్కడ నే ఉంది, నై చేయండి. ముందు వృద్ధి చూద్దాం. నై వేసుకోండి, గుణం కాదు, నై చేయండి. వృద్ధి భవతి. సో వృద్ధి ఏమవుతుందండి? ఐ అయిపోయింది. ఎలాగా? స్థానేంతరతమ నియమం ప్రకారంగా ఐ వచ్చేసిందండి. ఓకేనా? చేసుకోండి. నీ స్థానం అయిపోయింది, నీ ధాతుకి అయిపోయింది, నీ దీర్ఘీకారంగా నీ స్థానం నై అయిపోయింది. అయిపోయింది నయ్యి. ఆ పక్కన నల్ ప్రత్యయం యొక్క అకారం ఉంది కదా, ఆ నై ఆ, నై ఆ. ఇప్పుడు రాసుకోండి ఈ విధంగా. ఏ చోయ వాయావహ, ఏ చోయ
వాయావః అనేన సూత్రేణ ऐकारस्थाने आय आदेशो भवति। ऐकारस्थाने किम् आदेशो भवति? आय। ऐकारस्थाने आय आदेशो भवति। नई कदा वृद्धि చేసాం మనం నై ప్లస్ ఆ ఉందండి ఇక్కడ అందుకే ఐకార స్థానం ఏమొచ్చింది ఐకార స్థానే ఆయ ఆదేశः భవతి ఆయ ఆదేశः భవతి అప్పుడు ఏమవుతుందండి ఐకార స్థానం ఆయ అయిపోతే మొత్తం నాయ్ అయిపోయింది నాయ్ ప్లస్ ఆ ఏమవుతుంది నాయ్ ప్లస్ ఆ నాయ్ ప్లస్ ఆ నాయ్ ప్లస్ ఆ नाई प्लस आ नाई प्लस आ నాయ ప్లస్ ఆ కలిపితే నాయ అయిపోయింది ఏమైపోయింది నాయ ఓకేనా కానీ కలపొద్దు ఇప్పుడు నాయ ప్లస్ ఆ ఉందండి నై స్థానంలో ఆయ చేసాము నా హలంతో పక్కన ఆయ ఆ నా హలంతో ఆ కలిపితే నాయ అయిపోయింది నాయ యా హలంతం అండి నాయ ఆ ఇప్పుడు ఈ సందర్భంలో మనకు రాసుకుంది ఇటి ధాతో అనభ్యాసస్య ఏకాచో ద్వే ప్రథమస్య నిశ్చితదని ఇప్పుడు మనకు నాయ ఆ వచ్చి ఈ స్థితిలో ఆ అనేది లిట్ లకారం అండి లిట్ లకారం ముందు నల్లు వచ్చి మిప్పు వచ్చింది మిప్పు స్థానంలో మన నల్లు వచ్చింది అనమాట అంటే లిట్ నుంచి వచ్చింది కాబట్టి దీన్ని లిట్ అనుకుంటున్నామట అందుకే సూత్రం వచ్చింది లిట్ మనకు ద్విత్వం కావాలన్నమాట మన లక్ష్యం ఏంటి నినాయ అక్కడ ముందు నినాయ రాసుకోండి నాకి మధ్య దీర్ఘం పెట్టుకోండి ఎందుకంటే మనం ఇక్కడ నిర్ణయ రూపం చూడాల్సింది మనం కొంచెం మార్చాం కాబట్టి మూల హెడ్డింగ్ లో నిర్ణయ పెట్టాం నిర్ణయ కాబట్టి నినాయ పెట్టాం మధ్యలో ఆకారం చేర్చండి ఓకే ముందు ఆ రూపం తయారు చేద్దాం అస్తు ఇక్కడ సేమ్ అదే విధంగానే ముందు చెప్పిన విధంగానే రాసుకుని లిటి ధాతో రణభ్యాసస్య ఏకాచో ద్వే ప్రథమస్య ఈ సూత్రం ప్రకారంగా ఏమైపోయిందండి ఇప్పుడు మన దగ్గర నాయ్ ఆ ఉందండి నాయ్ ఆ ఉంది ఇప్పుడు నాయ్ ఆ ఉందా లిటి ధాతునభ్యాసస్య ఏకాచో ద్వే ప్రథమస్య ఇదేమంటుంది రాసుకుని అనే సూత్రేణ लिटि परतः अनेन सूत्रेण लिटि परतः लिटि पक्कन उंटे लिटि परतः अनेन सूत्रेण लिटि परतः प्रथमस्य एकाच् धातोः द्वे भवतः 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 प्रथम एकाच् धातु की द्वित्वम అవుతుంది రెండు అవుతాయని చెప్పింది ప్రథమस्य एकाच् धातोः किम भवति द्वे भवतः రెండు అవుతాయి ఓకేనా రెండు చేయండి ప్రథమस्य एकाच् धातुः किम भवतः द्वे भवतः రెండు అవుతాయి కానీ రెండు చేయాలంటే ఇక్కడ ఏముంది రెండు చేసుకోబోతుంటే వెంటనే ద్వివచనం ఏం చెప్తుంది ద్వివచనేవ కలిస్తే ద్వివచనంలో రెండు చేసుకునేటప్పుడు ఎప్పుడైతే సందర్భం వస్తుందో ఆ సందర్భంలో ముందు ఏదైతే చేశామో అది స్థాని రూపం అవుతుంది చేసే ఉంది ఇక్కడ మనకు ప్రథమ ఏకాచి ఉంది అని ఇబ్బంది లేదు ఇక్కడ ప్రథమ ఏకాచి ఉంది ఆయన నువ్వు ద్వివచనేవ కలుస్తావు ద్వివచనం చేసుకునే సందర్భంలో ఇది ముందు ఏదైతే లోపం చేశామో అది స్థాని రూపం అయిపోతుంది మొదట ఏ రూపం ఎలా వచ్చింది నా ఎలా వచ్చింది నాయ్ అనేది స్థాని రూపం అయిపోతుంది అంటే మొదట నై నుంచి నాయ్ వచ్చింది నై నుంచి నాయ్ వచ్చింది కదా కాబట్టి అది నై స్థాని రూపం అయిపోతుంది ద్విత్వం చేసుకోవడంలో మాత్రమే అవుతుంది అది స్థాని రూపం అయిపోతుంది అన్నమాట అందుకే ఈ సూత్రం ద్వివచనం వచ్చి ఏం చేస్తుంది ఇక్కడ స్థాని రూపం అయిపోతుంది ఓకేనా అందుకే రాసుకోండి
ఏం రాసుకుంటారు? ద్విర్వచనేచి అనే సూచన ద్విర్వచన నిమిత్తే అచి పరతః ద్విర్వచన నిమిత్తే అచి పరతః ద్విర్వచన నిమిత్తే అచి పరతః అజాదేశః అంటే అచ్చుతను వచ్చిన ఆదేశం అంటే ఆయ్ ఆదేశం. అది అజాదేశః స్థాని రూపో భవతి ద్విర్వచన ఏవ కర్తవ్యే స్థాని రూపో భవతి ద్విర్వచన ఏవ కర్తవ్యే స్థాని రూపో భవతి ద్విర్వచన ఏవ కర్తవ్యే. అంటే నువ్వు ఎప్పుడైనా ద్విర్వచనం చేసుకోవడానికి వెళ్తున్నావు అనుకోండి, అప్పుడేమవుతుంది? స్థాని రూపం అయిపోతుంది. ఇక్కడ మనము ప్రథమ కాల్సిన ఇప్పుడు నాయకి నాయ ద్విత్వం చేసుకోబోతున్నాం, కానీ అది ముందు ఏదైతే లోపం చేశామో అంటే ఐకార స్థానం ఆయ ఆదేశం చేశాము, లోపం కలిసి ఆయ ఆదేశం చేశాము. అజాదేశం అనేది స్థాని రూపం అయిపోతుంది. నై కనిపిస్తుంది. మొదట్లో ఏదైతే రూపం ఉందో అది రూపం కనిపిస్తుంది. అందుకే ద్విత్వం చేసుకున్న మాత్రమే అలా కనిపించింది. కాబట్టి మనకు ద్విత్వం అయిపోయింది. నై నాయ్ ఆ రాసుకునే నై నాయ్ ఆ. అది ఎందుకు స్థాని రూపం, అది ద్విత్వం కనిపించింది అంటే స్థాని రూపం అయిపోయింది. అంటే మొదట్లో ఏదైతే రూపం ఉందో అది రూపం కనిపించింది అంట. ద్విత్వం చేసుకోవడానికి మాత్రమే సందర్భంలో మాత్రమే కనిపిస్తుంది అలాగా. అందుకే నై నాయ్ ఆ ఎందుకు న్యాయం ద్విత్వం చేయాలంటే ముందు ఏమంటే ప్రథమ ఏకాక్షి ఉండాలి. కానీ ద్విత్వం చేసుకోకపోతుంటే వెంటనే చేసి నై నాయ్ ఆ వచ్చేస్తుంది. నై నాయ్ ఆ ద్విత్వం అయిపోయింది. నై నాయ్ ఈ రకంగా ద్విత్వం అయిపోయింది. మళ్ళీ పూర్వభ్యాస తర్వాత పూర్వభ్యాస మళ్ళా హ్రస్వః. పూర్వభ్యాస ప్రకారంగా నైకి అభ్యాసం పెట్టాను. పూర్వస్య అభ్యాసం చేయబోతుంది. పూర్వభ్యాస ప్రకారం అనేక సూచన పూర్వస్య అభ్యాసం చేయబోతుంది. అంటే నై అనేది అభ్యాసం పెట్టామంట. అభ్యాసం పెట్టిన వచ్చారు రాసుకునే హ్రస్వః అభ్యాసం పెట్టి హ్రస్వః అనే సూత్రం వచ్చింది. అందుకే రాసుకోండి హ్రస్వః అనేన సూత్రేణ అభ్యాసే హ్రస్వః భవతి. అభ్యాసంలో హ్రస్వం వస్తుంది. అభ్యాసంలో హ్రస్వం భవతి. అభ్యాసం హ్రస్వం వస్తుంది. అభ్యాసంలో హ్రస్వం వస్తుందండి. హ్రస్వాదేశే ఆచార్య ఇక్లు వస్తాయి ఆచార్య. నై నాయి ఆ నైకి మనం అభ్యాసం ఇప్పుడు పెట్టాం. ఆ అభ్యాసంలో హ్రస్వం చెప్తుంది. కానీ హ్రస్వం ఏం చేయాలి? ఐకారానికి హ్రస్వం. ఇప్పుడు దీర్ఘ ఉకారానికి హ్రస్వ ఉకారం చేసుకోవచ్చు, దీర్ఘ ఆకారానికి హ్రస్వ ఆకారం చేసుకోవచ్చు. అదే దీర్ఘ ఉకారం ఉంటే దానికి హ్రస్వ ఉకారం చేసుకోవచ్చు. కానీ ఐకారానికి హ్రస్వం ఏమవుతుంది? దానికి ఏచ ఇగ్రస్వాదేశే అనే సూత్రం వచ్చేసి యచ్చు స్థానం ఎప్పుడు హ్రస్వం చెప్పినా ఇక ఏవ హ్రస్వభవతి అని చెప్తుంది. అస్తు రాసుకోండి ఇక్కడ.
అభ్యాసే హ్రస్వం భవతి. ఏమొస్తుంది? అభ్యాసంలో హ్రస్వం వస్తుంది. కానీ రాసుకునే అభ్యాసే హ్రస్వం భవతి. పరంతు ఐకారస్య హ్రస్వం కిం భవతి రాసుకోండి. పరంతు కానీ ఐకారస్య హ్రస్వం కిం భవతి. ఐకారానికి హ్రస్వం ఏమవుతుంది? ఐకారస్య హ్రస్వం కిం భవతి. అప్పుడు రాసుకోండి. ఏచ ఇగ్రస్వాదేశే ఏచ ఇగ్రస్వాదేశే ఏచ ఇగ్రస్వాదేశే ఏచ ఇగ్రస్వాదేశే ఏచ ఇగ్రస్వాదేశే అనేన సూత్రేనా అనేన సూత్రేనా ఐకారస్థానే ఈ ఏవ హ్రస్వ భవతి. ఐకారస్థానే ఈ ఏవ ఈ మాత్రం హ్రస్వం అవుతుంది. ఐకారస్థానే ఈ ఏవ హ్రస్వో భవతి. ఐకార స్థానంలో ఈ మాత్రమే హ్రస్వంగా వస్తుందంట. అంటే ఎప్పుడైనా కానీ ఐకారానికి హ్రస్వం అవుతే ఈనే అవుతుంది, కానీ దానికి ఇంకేం కాదు. ఓకేనా? అందుకే అనే సూచన ఐకార స్థానే ఈ ఏవ హ్రస్వో భవతి. ఈ మాత్రమే హ్రస్వంగా వస్తుంది అని చెప్పుకున్నామండి. ఈ ఏవ హ్రస్వో భవతి. ఈ ఏవ హ్రస్వో భవతి. అస్తు. ఇప్పుడు ఏమవుతుంది? అందుకే ఇప్పుడు అభ్యాసంలో ఐకారం ఈ చేసుకోండి. ఇప్పుడు నై కదా, నైలో ఐకి హ్రస్వం ఏమవుతుంది? నీ అయిపోతుంది. నీ నాయ్ ఆ, నీ నాయ్ ఆ, నీ నాయ్ ఆ. ఓకేనా? ఈ సూత్రం వచ్చేసి అభ్యాసంలో ఐకారం హ్రస్వం ఏం చేసుకోవాలంటే ఏచ ఇగ్రస్వాదేశే అనే సూత్రం వచ్చి ఏం చెప్పింది? నువ్వు ఐకారాన్ని ఎప్పుడు హ్రస్వం చేసుకొని చెప్పినా ఈ కాలం మాత్రమే హ్రస్వం చేసుకో, ఐకి ఈ హ్రస్వం అవుతుంది అని చెప్పింది. ఓకేనా? అందుకే ఈ చేశాను డైరెక్ట్ గా. నీ నాయ్ ఆ అంటే నైకి స్థానం నీ వచ్చేసింది. నీ పక్కన నాయ్ ఎలా ఉంది అలా ఉంది, ఆ ఎలా ఉంది అలా ఉంది. నీ నాయ్ ఆ. ఇప్పుడు ఏమవుతుంది? కలిపితే చేయండి. నీ నాయ అయిపోయిందా? నీ నాయ్ ఆ కలిపేసింది. యాలో నాయ అయిపోయిందా? ఎప్పుడు నిత్తు చేసుకున్నప్పుడు, నిత్తు పక్షంలో వృద్ధి చేస్తే. అందుకే ఈ లిట్ల కానీ 2 రూపాయలు, నీ నాయ ఒకటి, నీ నయ ఒకటి. నిత్తు పక్షంలో నలుత్తమోవా అనే సూత్రం ప్రకారంగా నిత్తుని వికల్పంగా అవుతుంది చెప్పాం కాబట్టి ఒకసారి నిత్తు చేసుకున్నప్పుడు నిత్తు పక్షంలో అచో నిత్తి అనే ప్రకారంగా వృద్ధి చేశాం కాబట్టి నాయ అయిపోయింది. ఒక పక్షంలో వృద్ధి నిత్తు కాదు, నిత్తు కానప్పుడు అచోనితి రాదు. అచోనితి రాకపోతే ఎవరు వస్తారు? సార్వధాతుక ఆర్ధధాతుకయో. ఇక్కడ మనం అచోయింతి రాశాం కదా, యస్మిన్ పక్షే నిత్ యస్మిన్ పక్షే నిత్ నా భవతి అని చెప్పి ఇది రాశారు. సార్వధాతుక ఆర్ధధాతుక నిత్తు ఉంటేనే సార్వధాతుక ఆర్ధధాతుక వస్తుందండి. ఎప్పుడైతే నిత్వత్ కాదో అప్పుడు ఈ సూత్రం రాదు. కాబట్టి ఎవరు వస్తారు? సార్వధాతుక ఆర్ధధాతుకయో వచ్చేసి మనకు గుణం చేస్తుందండి. అప్పుడు గుణం అవుతుంది. అప్పుడు వృద్ధి అంటే నీకి నై చేసాము, గుణం అంటే నీకి నే అయిపోతుంది. నే తర్వాత ఏ చోయ వాయా, నే పక్కన ఆ ఉంది కదా, నే ఆ వచ్చింది అంటే పైన ఇప్పుడు మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది. నే ఆ వస్తుంది. ఏ చోయ వాయా ప్రకారంగా ఏకార స్థానే ఐ ఆదేశం అవుతుంది. అక్కడ ఐకార స్థానే ఆయ్ అని చెప్పాము. ఇక్కడ ఏకారం కాబట్టి ఏకార స్థానే ఐ ఆదేశం భవతి అంటాం. ఎందుకంటే ఏ ఉంది, ఏ ఉంటే ఐ వస్తుంది, ఐ ఉంటే ఆయ్ వస్తుంది. ఇక్కడ గుణం చేసినప్పుడు ఏ వస్తుంది, ఐ అయిపోతుంది. అప్పుడు నీ నే సో అది ఏమొచ్చింది? నై వచ్చిందండి. నై ఆ ఏమొచ్చింది? నై ఆ. ఇక్కడ ఏమొచ్చింది? నై ఆ. అక్కడేమో వృద్ధి నాయ్ ఆ అన్నాము, ఇక్కడ నై ఆ అంటున్నాం. గుణంలో నై ఆ. ఇక్కడ సేమ్ అదే విధంగా ద్వివచనేసి వచ్చేసి మన స్థాయి రూపం చేస్తుంది. స్థాయి రూపం చేస్తే ఇక్కడ నే నై ఆ. మొట్టమొదటి రూపం ఏంటి? ఇప్పుడు ఏచోయ వాయవ స్థానం ప్రకారంగా ఏకార స్థానం ఐ చేసుకుంటే నై అయిపోయింది. కానీ ద్విత్వం చేసుకునేటప్పుడు మాత్రం అది రూపాస్ దేశం అయిపోతుంది, స్థాని రూపం అయిపోతుంది. అందుకే నై. సో అది నే నై ఆ వస్తుంది. అప్పుడు ఏమొస్తుంది? అక్కడేమో నై నాయ్ ఆ అని చెప్పాం. ఇక్కడ గుణపక్షంలో గుణపక్షం ఏమంటాం? నే నై ఆ అలా ద్విత్వం అవుతుంది. నే నై ఆ అలా ద్విత్వం అవుతుంది. తర్వాత ద్విత్వం చేసుకున్న తర్వాత మనకు పూర్వాభ్యాస అభ్యాసం చెప్పి పెట్టుకుంటాం. మళ్ళీ అభ్యాసంలో హ్రస్వం చేసుకోవాలి. అభ్యాసంలో హ్రస్వం ఏమవుతుంది? ఏకానికి ఐకానికి ఈ చెప్పాం. ఏకానికి ఏమవుతుంది? ఏకారం కూడా ఏచ ఇగ్రస్వాదేశ ప్రకారం ఈ కార్యమే వస్తుంది అని చెప్పింది అనమాట.
అందుకే నీ నీ నై ఆ అంటే నీ నయ అయిపోయిందా? ఈ రకంగా 2 రూపాయలు మనకు సిద్ధిస్తాయి. కేవలం ఒకసారి అచోనీతి ప్రకారంగా వృద్ధి చేస్తే నాయ అయిపోతుంది, ఒకసారి సార్వధాతుక ఆర్ధధాతుక ప్రకారంగా గుణం చేస్తే నై అయిపోతుంది. ఆ రకంగా 2 రూపాయలు వస్తాయండి. ఎందుకు? నలుత్తమోవా అనే సూత్రం వచ్చేసి ఒకసారి నిత్వత్ చేస్తుంది, ఒకసారి చేయదు. నిత్వత్ చేస్తే నినాయ అవుతుంది, నిత్వత్ చేయకుంటే గుణం అయిపోయి నినయ అనే 2 రూపాయలు మనకు సిద్ధిస్తాయి. ఈ రకంగా మనకు ఉత్తమ పురుషు ఏకవచనంలో నినయ నినాయ అనే 2 రూపాయలు ఈ సూత్రం ప్రకారంగా మనకు సిద్ధిస్తాయి. కాబట్టి ఒక పక్షంలో నిత్య పక్షంలో వృద్ధి, నిత్య కాని పక్షంలో సార్ధాతుక ఆర్ధాతుక ప్రకారంగా గుణము. ఈ రకంగా 2 రూపాయలు మనకు తయారు చేసుకోవాలి. ఇక్కడ నినాయ చూపించాను, నినయ కూడా అదే విధంగా ఉంటుంది. అచోనిత స్థానంలో సార్వధాతుక ఆర్ధాతుక ప్రకారం గుణం చేయండి, తర్వాత ఐ చేస్తే నినయ అనే రూపం మనకు సిద్ధిస్తుంది. ఓకేనా? సేమ్ ఇదే విధంగానే లూయి ఛేదన ధాతు చేత కూడా ఇదే విధంగా రూపం తయారవుతుందండి. ఏం తయారవుతుంది? లులావ అనే రూపం తయారవుతుంది. లులావ 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 లులవ అంటే 2 రూపాయలు. ఇది కూడా లిట్లకార మెస్యము. ఈ విధంగా నినయ అన్నా కదా, లులావ లులవ. వృద్ధి చేస్తే లులావ అవుతుంది, గుణం చేస్తే లులవ అవుతుంది. లులవ. ఓకే. వృద్ధి చేస్తే లులావ ఆ వస్తుంది వృద్ధిలో, గుణం చేస్తే ఆ ఉంటుంది కానీ ఆ రస్వం ఉంటుంది, లులవ అవుతుంది. ఈ రకం 2 రూపాయలు సిద్ధిస్తాయి. ఏం ఇక్కడ సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కాకపోతే అక్కడ నీ ధాతు తీసుకుని ఇక్కడ ఊ ధాతు లూయి ధాతు తీసుకుంటాం. ఇక్కడ లూలో అనుబంధం లోపం చేస్తే యకారం వెళ్ళిపోతుంది. ఈ విధంగా నీలో అనుబంధం లోపం చేస్తే యా వెళ్ళిపోయి నీ మిగిలింది. ఇక్కడ లూలో అనుబంధం లోపం చేస్తే లూయిలో యకారం వెళ్ళిపోతే లూ మిగులుతుంది. అదే తేడా. మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఉంటుంది. ఇక్కడ నే ఆ అంటాం, ఇక్కడ లో ఆ అంటాం. లో ఆ లవ్ ఆ. ఇక్కడ నే ఆ అన్నాం కదా, అప్పుడు లో ఆ వస్తుంది. నై ఆ అన్నప్పుడు లవ్ ఆ దానికి లావ్ అవుతుంది. పక్కన వృద్ధి చేసుకుంటే లు లావ్ లులావ, గుణం చేసుకుంటే లులవ అని ఈ రకంగా 2 రూపాయలు సిద్ధిస్తాయి. కాబట్టి లులవ లులావ అనే రూపాయలు కూడా సేమ్ ఇదే విధంగా ఉంటుంది. కేవలం ధాతును మార్చి నీ స్థానంలో లు పెట్టుకొని వృద్ధి అయితే లవ్ అయిపోతుంది, గుణం చేస్తే లో అయిపోతుంది. తర్వాత ఏచోయ వాయవ ప్రకారం అవు స్థానంలో ఆ వస్తుంది, గుణం చేస్తే అవు వస్తుంది. అదే తేడా. కాబట్టి ఈ రకంగా తీసుకోండి. సేమ్ మిగిలిన ప్రక్రియ అంతా ఒకే విధంగా ఈ రకంగానే ఉంటుంది. ఈ రకంగా నినయ లులావ లులవ అనే రూపాయలు కూడా మనం ఈ రకంగా తయారు చేసుకోవచ్చు. ఈ రకంగా మనం రూపసిద్ధి చేశామండి. ఇంకా ఇందులో ఎవరికైనా సందేహం ఉంటే చెప్పండి. నెక్స్ట్ ఒకటి ఉంది, ఇది ప్రథమ ఏకాచుకు ద్విత్వం చేసుకుంటే ఎలా ఉంటుందో చూసాం. ప్రథమ ఏకాచ ద్వితీయ ఏకాచ ఉంది. అప్పుడు ద్వితీయ ఏకాచుకు ద్విత్వం చేసుకుంటే మీకు చాలా నుంచి అనుకుంటూ ప్రథమస్య ఏకాచ ద్వే భవతః, ప్రథమస్య ఏకాచ ద్వే భవతః, అజాదే ద్వితీయస్య ద్వే భవతః. ఒకవేళ అజాది ధాతువు ద్వితీయ ఏకాచుకు ద్విత్వం అవుతుంది. అప్పుడు ద్వితీయ ఏకాచ ద్విత్వం అయినప్పుడు రూపం ఎలా ఉంటుంది అనేది మనం ఆ టికెట్ అనే రూపంలో రేపు చూద్దామండి. ఇప్పుడు పైన చెప్పిన 4 రూపాయల్లో ఎవరికైనా సందేహం వస్తే చెప్పండి. ముఖ్యంగా ఒకటి అర్థం చేసుకుంటే అయిపోయా. నినాయ రాశాము, నినయ కూడా సేమ్ ఒకటే విధంగా ఉంటుంది. అలాగే లులవ కూడా అదే విధంగా మనం అర్థం చేసుకోవాలి, రాసుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. అలా చేసినప్పుడు మనకు తెలుస్తుంది ఏ సూత్రం ఎక్కడ పనిచేసిందని తెలుస్తుంది. కాబట్టి ఆ విధంగా అందరూ ప్రాక్టీస్ చేయండి. అస్తు. ఇప్పుడు ఎవరికైనా సందేహం ఉంటే అడగండి. మహోదయ నమస్తే. జీ చెప్పండి. నినయకి అర్థంలో భేదం ఏంటి మహోదయ? రెండింటికి ఒకటే రూపభేదం, అంతే, అర్థభేదం లేదు. రూపంలో భేదం అంటే లౌకిక. ఇప్పుడు మహర్షికి ఎందుకు లోక నినయ అంటే నినాయ 2 రకాల ప్రయోగిస్తారు. ఆ ప్రయోగం చూపించడం అంతే. వ్యాకరణ కొత్తగా శబ్దం తయారు చేయదు. లోకంలో ఏ విధంగా ప్రయోగాన్ని ఉపయోగిస్తున్నామో, శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం, ఆ శబ్దంని ప్రయోగిస్తుంది. శబ్దం ఎలా ఉత్పత్తి అని చూపిస్తుంది అంతే. వ్యాకరణము లోకంలో వాడే భాషను ఈ రకం కూడా వాడుతున్నారు. నినయ అని కూడా నినాయ అని కూడా అంటున్నారు. నేను తీసుకెళ్తాను, నినాయ అహం నినాయ చెప్పడానికి అర్థం ఒకటే, అన్నిటికీ అర్థం ఒకటే. రూపభేదం, శబ్ద భేదం అంతే. అర్థభేదం కాదు, శబ్ద భేదం. అంటే 2 శబ్దాన్ని ఉపయోగిస్తాం. ఒకే అర్థం ఇచ్చే రకరకాల శబ్దాలు ఉపయోగిస్తుంటారు కదా, అలాగే ఇది ఒకటి రకంగా శబ్ద భేదం అంటే పర్యావరణ శబ్దం కింద చెప్పుకోవచ్చు. ఓకేనా? జీ చెప్పండి. నినాయ అనేది వృద్ధి చేసినప్పుడు వచ్చిందండి, గుణం వచ్చినప్పుడు నినేయ కదా. నినయ నేకి వృద్ధి నేకి కూడా ఏ చదివాది అవుతుంది, మళ్ళీ నినయ అవుతుంది కదా. నైకి ఆయ్ అయిపోయింది, నేకి ఐ అయిపోతుంది, అంతే ఉంది. మళ్ళీ ఏ చదివాయి వచ్చేసి అక్కడ ఐ స్థానంలో ఆయ్ చేసుకున్నాం. ఐ ఏంటంటే ఆయ్ వచ్చి ఇక్కడ
గుణం చేస్తే ఏ అయిపోతుంది కదా, ఏ స్థానం ఐ వస్తుంది, ఐ రాదు, ఏకి ఐ వస్తుంది. అక్కడ వృద్ధి చేశాం కాబట్టి నై అయిపోయింది, నై స్థానంలో ఆయ్ వచ్చింది కాబట్టి నినాయ అయిపోయింది. గుణం చేసినప్పుడు ఏ అయిపోతుంది, ఏ స్థానంలో ఆయ్ రాదు, ఐ వస్తుంది అన్నమాట, అందుకే నినై అయిపోయింది. నినయ్య ఓకేనా? నినయ్య నినయ్య ఆ నినయ్య అయింది. నై ఆ నినాయ, అదే నై నినయ. ఆ నాయ అయిపోయింది, నై ఆ నాయ, నే ఆ నయ. నయ. ద్వితం చేసుకుంటే నీ నయ అయిపోతుంది, నినాయ అయిపోతుంది. వృద్ధిలో ఆ కనిపిస్తుంది, గుణంలో ఐ కనిపిస్తుంది, అంతే తేడా. నినాయ నినయ. ఇంకా అండి అస్తు అండి, ఇంకొక సందేహాలు చెప్పండి, లేదా రేపు చూద్దామండి. ఏ చ ఇగ్రస్వ దేశే సూత్రం నెంబర్ చెప్తారా గురుగారు? ఏ చ ఇగ్రస్వాదేశే సూత్ర సంఖ్య ఎంత అండి? ఈ అభ్యాసం 1వ ఇందులో ఉండాలి, 1వ పాదం 2వ సూత్రం. నీరజ్ గారు చెప్తారేమో, ఆయన ఆ సూత్రం గబుక్కని చెప్పారు, అడగండి. 1:36 ఏమో ఆచార్య. 47. మనం చెప్పుకున్నాం కదా, 1:47. 47, 36. మనం చెప్పుకొని వచ్చామండి, అతిథికులం పరిభాష ప్రకారంలో ఈ సూత్రం చదువుకొని వచ్చాం. 1:47 సూత్రం అండి. ఒకసారి మీకు ఈ సూత్రం చెప్పుకున్నాము, చూస్తే మీకు అర్థం అవుతుంది. 1:47 ఏ చ ఇగ్రస్వాదేశి. మహోదయ ఉంది, 1:47 ఉంది, 47 ఉంది. అదే అండి. మర్చిపోయాను. ఇంకా అండి ఇదంతా చదువుకోవచ్చా, మర్చిపోతున్నాం మనం. ఓకేనా? అందుకే ఇది వ్యాకరణ ఎన్నిసార్లు చదివినా నువ్వు అంత కొత్త కొత్త విషయాలు తెలుస్తా ఉంటాం మనం. అస్తు అండి, ఇంకా చెప్పండి ఒక సందేహాలు అంటే. అస్తు, పునర్మిలామః. మంత్రపాఠః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. నమస్తే మహోదయ. ధన్యవాదం మహోదయ. నమస్కారం ఆచార్య. ధన్యవాదాः మహోదయ. ఓం నమస్తే సార్.